రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, రహదారులపై గుంతలు పడి ఉన్నాయని, చదువుతున్న పిల్లల్ని రాష్ట్ర రాజధాని కోసం అడిగితే మొండెం లేని తలకాయలా వదిలేయడంతో మూడు ముక్కల ఆటగా మార్చారన్నారని అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి, మంత్రులు మరియు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలి, కానీ వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి కుంటుపరిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పుష్ప శ్రీవాణికి, రాజన్న దొరకు అధికారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని మరియు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడానికి మాత్రమే మంత్రులు బయటకు వస్తారు తప్ప నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు బూతులు మాట్లాడే మంత్రిగా మాత్రమే మీకు అందరికీ తెలుసును, అంతేకాని ఇక్కడున్న రిజర్వాయర్ల పరిస్థితిపై అవగాహనే లేదని, చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలను ఓర్చి రాష్ట్ర ప్రజల బాగు కోసం శ్రమిస్తున్నారని, ప్రధాని మోడీ ప్రపంచంలోనే ఒక విశ్వగురువుగా దేశాన్ని నిలిపారని ఆమె అన్నారు. అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్ప శ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న దొరికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంటానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈరోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసమ్మా మీకు? బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు. ఇక్కడున్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు, రిజర్వాయర్ల పరిస్థితి తెలియదు, దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలలు ఇవ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ మీడియా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు, అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇంకా మన అరకు ప్రాంతంలో ఈ అరకు నియోజకవర్గాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి మనం గిఫ్ట్